ఫస్ట్ రెసిపీ కూడా కొంచెం ఇలాగే స్పెషల్ గానే మనం ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో డెఫినెట్లీ మనం ఎప్పుడైనా సరే తినేటప్పుడు కూడా చూడడానికి కూడా బాగుండాలి, కలర్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాం కదా. అందుకనే సో ఒక మంచి స్వీట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో అన్నమాట. సో డేట్స్ అండ్ పిగ్ టార్ట్స్ చేసుకోబోతున్నాం. సరే అయితే టార్ట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇందాక అనుకున్నట్టుగా అన్ని న్యాచురల్ టేస్ట్లు అనమాట ఇందులో మొత్తంగా. సరే అయితే సో సింపుల్ ప్రొసీజర్ అని అర్థం అయిపోతుంది. మిక్స్ చేద్దామా? ఓకే ఓకే యా. సో సర్వింగ్ బౌల్లో సో టార్ట్స్ అనుకున్నాం కాబట్టి బేసిక్గా మనం ఏవైతే నట్స్, డేట్స్, అంజీర్ ఇవన్నీ వేసుకుంటున్నామో పైనుంచి యాక్చువల్లీ వేసుకోవాలి, లోపల కలపక్కర్లేదు. సో లోపల మనం షుగర్స్, ఎగ్, కొంచెం సాల్ట్, తర్వాత క్రీమ్ ఇవన్నీ కూడా మనం వేసి కన్సిస్టెన్సీ తెచ్చేసుకుందాం. సో పైన మనం ఒక స్టఫ్ లాగా పైనుంచి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే ఓకే, సో మిల్లెట్ ఫ్లవర్ వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, సాల్ట్, యా, వెరీ లిటిల్ సాల్ట్. షుగర్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ పైన ఉంటాయి కాబట్టి ఎలాగో మనకి ఆ స్వీట్నెస్ ఇవ్వడానికి జస్ట్ లోపల పిండిలో మరి చప్పగా అనిపించకుండా కొంచెం స్వీట్నెస్ ఉంటే సరిపోతుంది. యా, ఓకే. సో ఎగ్ కూడా బీట్ చేసేసుకుందాం. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము. సో కన్సిస్టెన్సీ కోసం మనం డిపెండింగ్ అంటే ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ రావాలి అనుకుంటే ఇంకొక ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేదా పాలు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం మరి ఎక్కువ ఫ్యాట్స్ కూడా అక్కర్లేదు అని అనుకున్నా కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాము, మనకు కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇంకా అది మన ఆప్షన్ అనమాట. కొంచెం ఎగ్ కొంచెం టేస్టీగా తెలిస్తే నచ్చుతుంది, తినొచ్చు అని అనుకుంటే ఇంకొక ఎగ్ కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది లంప్స్ లేకుండా కలిపేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, అయితే ఇలా డేట్స్ అండ్ పిగ్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటే మనం పైన వేసుకోవడానికి వీలుగా బాగుంటుంది. సో బటర్ కూడా ఉంది, సో కొంచెం చీజ్ కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్యాట్ యాడ్ చేసేస్తాయి కాబట్టి సింపుల్ గా ఇలా పెట్టుకున్నాము. బటర్ ఎలాగో మనము కొంచెం గ్రేస్ చేసుకోవడానికి వాడుతూనే ఉంటాం కదా. సో ఆల్రెడీ మనకి డేట్స్ చాలా కలుపుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి మనకు కావాలంటే అలా వేసుకోవచ్చు, లేదా పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. అంజీర్ కూడా ఉంది, చక్కగా మనము అంజీర్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఓపెన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అవును, ఈవెన్ నట్స్ కూడా మనము కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఈ లోపు. ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనం కొంచెం క్వాంటిటీ చూసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో కదా గౌరీ? యా, ఎందుకంటే కొంచెం షుగర్సే కాబట్టి ఫ్రక్టోజ్ మనకి ఎక్కువగా ఉంటుంది, సుక్రోజ్ మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అందుకనే జస్ట్ 2 or 3 అని చెప్తూ ఉంటాము. అంటే జనరల్ గా ఏంటంటే బాదాం అంటే మంచిదే కదా, డేట్స్ అంటే హెల్త్ కి మంచిదే కదా అని చెప్పి కొంచెం నచ్చిన వాళ్ళు, తినగలిగే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో బట్ అలాగో ఏదైనా కూడా ఎక్కువ తక్కువ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నట్స్ మళ్ళీ వేరు, మనకి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ వేరు. అవును. సో నట్స్ అంటే ఇప్పుడు బాదాం, వాల్నట్స్ ఇవన్నీ కూడా, పీనట్స్ ఇవన్నీ కూడా నట్స్ కిందకి వస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఏమో మనకి అంజీర్. సో ఈ డ్రై ఫ్రూట్స్ లో మనకి కొంచెం షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే డయాబెటిక్స్ ఉన్నా, సో నార్మల్గా ఇంట్లో తినాలనుకున్నా కూడా 2 కన్నా ఎక్కువ తీసుకోవద్దని చెప్తూ ఉంటాం. డేట్స్ కూడా చాలా మంది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు, ఐరన్ రిచ్ అని చెప్పేసి. సో నట్స్ అయినా సరే చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందుకని నట్స్ కూడా 4 to 5 డిపెండింగ్, అంటే మినిమం అయితే 4 వరకు తీసుకోవచ్చు బాగా సోక్ చేసుకుని. లేదు అంటే కొంచెం అంటే ఒక్కొక్క హైట్ బట్టి, ఒక్కొక్కళ్ళ వెయిట్ బట్టి మనం మార్చుతూ ఉంటాం కాబట్టి దాని ప్రకారంగా మార్చుకుంటూ ఉండాలి. బట్ ఇంచుమించుగా అది తెలుసుకుని తినడం మాత్రం ఇంపార్టెంట్. ఎస్. సో మనం కలర్స్ ఇందులోంచి తీసుకొస్తున్నాం అనమాట, నట్స్ లో డ్రై ఫ్రూట్స్ లో తీసుకొస్తున్నాం. సో నట్స్ మనకి ఎంత హెల్దీ అయినా దాంట్లో షుగర్స్ అంతగా ఉండవు. కాకపోతే ఏంటి అంటే ప్రోటీన్స్ నుంచి మనకి కార్బ్స్ వస్తాయి అండ్ మంచిగా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి క్వాంటిటీ కూడా దాంట్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ థింక్ సరిపోతుంది అనుకుంటా. బాదం మీద ఇష్టంతో ఎక్కువ కోసిస్తాను. సో గ్రీస్ చేసేయచ్చు ఈ లోపు. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుని మనం పైనుంచి వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో డేట్స్ ఇంకా
అంజీర్ రెండు కూడా మిక్స్ చేసేస్తున్నాను. సో మఫిన్ మౌల్డ్స్ కానీ టార్ట్స్ మౌల్డ్స్ కానీ ఏదైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి నచ్చే ఈ షేప్స్ కూడా ఉంటాయి కొంచెం, అండ్ ఆ క్వాంటిటీ ఎంత చేసుకోవాలి కొంచెం కొంతమంది చిన్న చిన్నవి కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని బట్టి కూడా. ఓకే, దిస్ ఇస్ డన్. 1 ప్లేట్ తెచ్చేస్తాను, డైరెక్ట్గా అందులోనే పెట్టి మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు కూడా. సో ఫస్ట్ మిక్స్ చేసుకున్న ఫ్లవర్ మిశ్రమం అంతా వేసేసుకుంటున్నాము. సో ఎగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పొంగుతుంది కదా, సో హాఫ్ వేసుకుని మళ్ళీ ఎలాగో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఆ స్పేస్ కూడా తీసుకుని ఫిల్ చేసుకోవాలి. ఈ మిక్స్డ్ మిల్లెట్ టెక్స్చర్ అండ్ కలర్ కూడా మనకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మైదా అయి ఉంటే ఇది మరీ బ్లాండ్గా ఏంటో యూనో కలర్ కూడా కలర్లెస్గా కూడా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. మిల్లెట్స్ కూడా యాక్చువల్లీ ఒక వైస్ కాంబినేషన్ మనం వాడేది. సో లేదంటే మిల్లెట్స్ ఒకవేళ తినడానికి మామూలుగా నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకుని చక్కగా స్వీట్స్ అందరికీ ఇష్టమే కాబట్టి కావాలంటే స్టీవియా ఇలాంటివన్నీ మనకి స్వీట్నెస్ ఉంటాయి, హెల్దీ స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నెస్, ఇవి వాడేసుకోవచ్చు చక్కగా. సో ఇది కూడా వేసేసుకుందాము. సో అంటే డ్రై ఫ్రూట్స్ కదా కుక్ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు తర్వాత లాస్ట్కి కూడా యాక్చువల్గా అప్పటికప్పుడు కూడా మనం పైన వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ మనకి పిండి ఒక్కదాన్ని మాత్రమే బేక్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని. ఓకే, సో నట్స్ కూడా వేసేసుకోవచ్చు. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో, వెరీ నైస్. ఓకే, సో నట్స్ ఒకవేళ సోక్ చేసి పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, బేక్ అయినా కూడా ఇంకా చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది, క్రిస్పీ క్రంచీగా కూడా ఉంటుంది. ఓకే, డన్. యా, రైట్. సో ఒక 10 minutes బేకింగ్కి పెట్టేస్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకు కొంచెం బేక్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా. ఓకే, సో హోలీ స్పెషల్గా స్వీట్స్ ఎలాగో మనం ఇంట్లో రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాము, అండ్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా టార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, అండ్ దట్ ఇన్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. నిజంగా పండగ పూట ఇలాంటి రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. జస్ట్ అలా ఒక 10 నిమిషాల్లో అయిపోయేలాగా ఉందన్నమాట ఈ టార్ట్స్ ప్రొసీజర్ కూడా. సో జస్ట్ అలా కలిపి పెట్టేసాము, అండ్ 10 minutesలో మనకి బేకింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు కదా. ఎస్, వావ్. యాక్చువల్లీ మనకి పైన వేసిన డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, ఐ మీన్ ఎక్కువ కుక్ అయిపోకుండా కూడా మనకి టార్ట్స్ రెడీ అయిపోయాయి. వావ్. సో హోలీ అన్నాక డెఫినెట్లీ మనకి ఈ నట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం, అండ్ మంచి డీటాక్సిఫికేషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా తినకపోయినా ఇలా టార్ట్స్ లాగా ఇలా స్వీట్ రెసిపీస్ చేసుకుంటే డెఫినెట్లీ తింటారని. అవును. ఓకే ఓకే అండి, సో చూసారు కదా టార్ట్స్ రెడీ అయిపోయాయి. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. డేట్ అండ్ ఫిగ్ టార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 1 teaspoon, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఫిగ్స్ 2, ఖర్జూరం 2, పంచదార కొద్దిగా, బాదాం 4, ఎగ్ 1. డేట్ అండ్ ఫిగ్ టార్ట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్, తగినంత ఉప్పు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, కోడిగుడ్డు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత బేకింగ్ మౌల్డ్స్ కి కొద్దిగా బటర్ అప్లై చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ని ఇందులో వేసి పైన నుంచి అంజీర్, డేట్స్ వేసుకుని బాదాం కూడా వేసి అవెన్ లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డేట్ అండ్ ఫిగ్ టార్ట్స్ రెడీ.